సార్. ఇప్పుడు ఈటీవీ అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నారు. అంటే మీకు ఆ రెవెన్యూ థియేటర్ల కంటే కూడా దాంతో పాటు ఇది కూడా మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు తీసుకుంది బట్టి? అదే సార్ అన్నట్టు ఇందాక కాంటెంటే సార్. అంటే సినిమా చూసారు, చాలా బా నచ్చిందన్నారు. సో, తీసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఈటీవీ విన్. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఇంత మంచిగా అదే చూస్తున్నాం కదా! ఇంత జాగ్రత్తలు తీసుకొని, ఇంత పైరసీ లేకుండా ఇదంతా చేస్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ అసోసియేషన్ సార్. ఫ్యూచర్‌లో కూడా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం సార్. మీరు సక్సెస్‌తో రెమ్యునరేషన్ బాగా పెంచేసారంటున్నారు. నేనా సార్? అంటే ఇంకా పెంచాలి కదా సార్ ఇంకా. హ్మ్. ఇన్ని రోజులు ఏమి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం. కొంచెం చూద్దాం సార్ ఏదోకటి. కరెక్టే. మరి పాపం అంటే చిన్న బడ్జెట్‌తో వచ్చే సినిమాలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు కదా! సార్. అలాంటి వాళ్ళకి మరి మీరు రెమ్యునరేషన్ ఎక్కువ లేదు పెంచేస్తే సార్. అంటే కొద్దిగా ఆయన ప్రొడ్యూసర్ గారు ఓ రూపాయి సంపాదించుకున్న తర్వాత తీసుకుంటాను గానీ, ఆయనకు రాకుండా అయితే తీసుకోను సార్. అంటే షేర్ అట్లా ఇలా తీసుకుంటారా? షేర్ లాగా తీసుకుంటారా? సార్ అది డిపెండ్ సార్. అది షేర్ నేను అనట్లేదు. బట్ ఒక సినిమాకు ఒక బడ్జెట్, ఒక రిటర్న్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. ముందు ఆయన ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయిన తర్వాతే మనం ఎంత అన్నది ఆలోచిస్తాం సార్.